హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ కోడ్ తెలుగు. ఈరోజు మనమైతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అంటే జావా ఎగ్జామ్ అయితే రాసేసాము, కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా క్వశ్చన్లు అయితే ఈరోజు డిఫైన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ హౌ ఇట్స్ డిఫర్స్ ఫ్రమ్ ప్రొసీడ్యూరల్ ప్రోగ్రామింగ్ అంటే ఏమిటంటే ఊప్స్ కాన్సెప్ట్ ఉంది కదా, దాని గురించి అయితే రాయమని అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగారు. కీ ఫీచర్స్ ఆఫ్ జావా అంటే జావా ఫీచర్స్ ఏంటనేది అయితే నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగారు. ఎక్స్ప్లెయిన్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి అయితే క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయ్యారంటే కంపల్సరీ మీకైతే అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తాయి. ఇవి అన్ని యూనివర్సిటీలకి యూజ్ అయితే అవుతుంది తప్పనిసరిగా. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఊప్స్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనిట్ 1 నుంచి ఊప్స్ క్వశ్చన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే కంట్రోల్ స్టేట్మెంట్స్ అయితే